कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। हरि ओम। परमेश्वर स्वरूपैन सभకి नमस्कार। पदाम्भोजयुग्म प्रणामीच्छ यागच्छ सेवां करोमि सकृच्छेव या नित्य सेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो వెంకటేశ। ప్రతినిత్యం నిన్ను సేవించే అనుగ్రహం ఇయ్యి. ఎలా? శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో చెప్పారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్ని విలసితం. పండిపోతున్న భక్తి అన్న మాటకు అర్థం అది. జపో జల్ప మాట్లాడుతున్నాడు అనుకోండి, 84 లక్షల జీవరాశుల్లో మాట ఉన్నది ఒక్క మనుష్యుడే. నాకొక్కడికే మాట ఉంది, నాకొక్కడికే భగవంతుడు స్వరపీఠికని ఇచ్చాడు. మాట్లాడగలిగిన శక్తి ఇచ్చిన పరమేశ్వరుడు దీన్ని నేను ఎలా వినియోగిస్తున్నానో చూస్తున్నాడు. కాబట్టి నా నోటి వెంట ఇతరులు భయపడే మాటలు రాకుండుగాక, ఇతరులకు అభ్యున్నతి శాంతి కల్పించే మాటలు వచ్చుగాక. ఎవడు శక్తినిచ్చాడో ఆ శక్తినిచ్చిన వాడిని గుర్తు తెచ్చుకొని మాట్లాడడం ఈశ్వరుడికి నైవేద్యం. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నైవేద్యమే. నీ చేతులు కదిలితే భగవంతుని యొక్క భావనలు లోపల పట్టక కదిలిపోతుంటే కదులుతున్నాయి చేతులు. ఆ కదులుతున్న చేతులు ఈశ్వరుడికి పట్టిన భంగిమలు. సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. ఏం చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నడిచిన నడక అంతా ఈశ్వరుడి ప్రదక్షిణలు. క్రమణమశనాద్యాహుతి విధి. తాను అన్నం తింటే కడుపుకి తింటున్నానని తినడం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడ అగ్నిహోత్రం ఉంది, దీనికి హవిస్సు ఇవ్వాలి. అందుకని 5 మాటలు నేతి అన్నాన్ని పంటికి తగలకుండా నాలిక మీద పెట్టుకుని హవిస్సు ఇచ్చి మింగాడు ముందు. అంటే ఆయన కూర్చుని వెళ్ళాడు, భోజనం చేశాడంటే యజ్ఞం చేసి వెళ్ళినటువంటి గుర్తు. అందుకే ఒక మహాపురుషుడు వచ్చి అన్నం తిన్నాడు అంటే ఆ ఫలితం ఉత్తినే పోదు. ఊరకమారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు వస్తే నందుడు భాగవతంలో. కాబట్టి భక్తి అన్న మాటకు అర్థం వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో పూజ మొదలు పెట్టడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ భూమండలం అంతా నీకు పూజామందిరం కావాలి. అంతటా అన్ని చోట్ల ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి శక్తి మనసులో ఉద్భుతమైతే, అంతటా భగవంతుడు కనపడితే, అన్ని చోట్ల అన్నిటినీ చూసి భక్తితో మనసు పులకరించగలిగితే, అటువంటి భక్తికి పరాకాష్ఠ ఏమి? ఆ పండిపోయిన భక్తికి అర్థం ఏమి అంటే, చిట్ట చివర వాడు ఒకటిలోకి చేరిపోతాడు. ఇక 2 ఉండవు. వీడు వాడిలోకి చేరిపోతాడు. అదే మిగిలిపోతుంది, తత్వ మిగిలిపోతుంది. తత్వమసి మహావాక్యం యజుర్వేదానికి అది మహావాక్యం. దక్షిణ దేశానికి శృంగేరి పీఠానికి అదే తత్వం అసి, అది ఇది అయి ఉన్నది.
వాడు నీవై ఉన్నావు అంటే బ్రహ్మమే జీవుడై ఉన్నాడు, లేదా జీవుడు బ్రహ్మమైనాడు. ఆ స్థితిని పొందేస్తాడు. అది జీవన్ముక్తి అంటారు. శరీరంతో ఉండగానే ఆ స్థితికి వెడతాడు. శరీరం పడిపోతే విదేహముక్తి అంటారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులు పొందినటువంటి స్థితి. పల్లకీలో కూర్చుంటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఒక శ్లోకం చెప్పండి అంటే సుధా సింధోర్ మధ్యే అంటే తలవాలిపోయేది, అలా ఉండిపోయేవారు కాసేపు. ఇక్కడ దర్శనం అయ్యేది, సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ కాసేపటికి కళ్ళు విప్పి ఆ మాట చెప్పి మళ్ళీ తర్వాత మాట చెప్పేవారు. నిత్యము సమాధి స్థితి ಎಂದು ఉండేవారు. అలా అటువంటి స్థితికి వెళ్ళి అవలీలగా శరీరాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మముగా అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. ఆ స్థితి పరాకాష్ఠ. అది ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తి ఎందు ఉద్భుతం అవుతుంది. భక్తికి చివరి స్థితి. ప్రారంభం రెండుగా ఉంటుంది కాబట్టి పూజ తప్పు కాదు, మొదలు పెట్టవలసిందే. కానీ బ్రతికున్నన్నాళ్ళు అదే భక్తి అనుకుంటే తప్పు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విషదివిజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్థం జలమతి సమర్పే చేత సరసితమానాదలవతే సుఖేనా వస్తాపం జనయ నజానాతి కిమహో అన్నారు. ఎన్నాళ్ళు కొండలెక్కుతావు, మారేడు దళాలు తెస్తావు, ఎన్నాళ్ళు సరోవరాల్లో కెడతావు, తామర పూలు పట్టుకొస్తావు, ఎన్నాళ్ళు చెట్లు ఎక్కుతావు, పువ్వులకు వస్తావు. ఓరి పిచ్చివాడ జలమతి, నీకు అర్థం కావట్లేదు. ఇది కాదు ఈశ్వరుడి దగ్గర చివరి స్థితి. ప్రారంభానికి ఆ పూజ అంతటా ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి సూచన అందందే కలడు ధనవక్రని వింటే అన్న స్థితిని పొంది అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న స్థితి యందు నువ్వు నిలబడగలిగితే అద్వైతానుభూతికి వెళ్ళడానికి చిట్ట చివరిది భక్తి యొక్క పరాకాష్ఠయే. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇలా భక్తితో బ్రతకడం అంటే ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ మేము తిరగడం ఎలా కుదురుతుందండి అంటారేమో. ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుటయే భక్తి. ఇది బాగా పట్టుకోవాలి నేను చెప్పిన మాట మీద. ధర్మము అన్న మాట సనాతన ధర్మమునకు జీవం. అసలు ఈ వాంగ్మయం అంతా పిండేస్తే రెండు అక్షరాలే ధర్మం అంతే. ధర్మము వినా ఇంకొకటి లేదు. మనిషిని రక్షించేది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ధర్మో రక్షతి రక్షిత రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే ధర్మము. నేను మీతో ఒక్క మాట చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. నేనే నా కొడుక్కి 100 రూపాయలు ఇచ్చాను. ఒరే ఎప్పుడైనా వర్షం వస్తే రిక్షాలో రారా, ఆకలేస్తే అకస్మాత్తుగా ఏమైనా కొడుకు తిను అని చెప్పాను. నా కొడుకు 50 రూపాయలే ఉన్నాయి జేబులో. ఎరా 100 రూపాయలు ఇచ్చాను 50 ఉన్నాయి అని అడిగారు. నాన్నగారండి ఈ మధ్య 2 రోజులు వాన పడింది కదండి, ఎవరు రిక్షా వాళ్ళు 10 రూపాయలకి రాలేదండి, 25 రూపాయలు అడిగారు, అయినా వానలో తలవద్దురా జ్వరం వచ్చిందని మీరు అన్నారని 2 మాటలు 25 రూపాయలు ఇచ్చి రిక్షాలో వచ్చాను. అందుకని 50 రూపాయలు అయిపోయింది అన్నాడు. ఏం పర్వాలేదు రే, ఇంకో 50 కూడా దగ్గరించుకో అని ఇస్తాను. వాడు పాఠశాలకి వెళ్ళడం మానేసి 50 రూపాయలు పెట్టి ఏ సినిమాకో వెళ్ళిపోయాడని నాకు తెలిసింది అనుకోండి, ఆ 50 కూడా తీసేస్తాను. జేబులో ఉన్న 50 కూడా. 100 రూపాయలు నేను ఇచ్చినప్పుడు నేను దేనికి వినియోగించమని చెప్పానో దానికి వినియోగించిన వాడికి ఇంకా డబ్బు ఇచ్చాను. ఎలా వినియోగించమన్నానో అలా వినియోగించినప్పుడు వాడికి ఇచ్చింది కూడా తీసేసుకున్నాను. ధర్మం అన్న మాటకు అర్థం అంతే. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కర్మేంద్రియాలు ఇచ్చాడు, బ్రహ్మాండమునందు భోగములు పెట్టాడు. భోగములు పెట్టి నేను అనుభవించవద్దం లేదు. అలా అంటే ఆయన పైశాచికవాది అయిపోతాడు. ఆయన అనుభవించవద్దం లేదు, అనుభవించు. ఎలా అనుభవించాలి అన్నదానికి మధ్యలో ఉన్న కవాటము ధర్మము. నేను ఈ కంటితో చూడాలి, చూసి సంతోషించాలి, తప్పు కాదు. ఈ కంటితో చూసి ఆనందించు. ఏవి ఎలా చూడాలో అలా చూసి ఆనందించు, తప్పు కాదు. ఓ చెట్టు చూడు, అబ్బా నమో వృక్షేభ్యో, నా తండ్రి ఆ ఆకుపచ్చతనంలో ఉన్నది, ఆ చెట్టులో ఉన్నది నా స్వామి, సంతోషించు, తప్పు కాదు. జలపాతం చూడు, సంతోషించు, తప్పు కాదు. గంగా ప్రవాహం చూడు, సంతోషించు, తప్పు కాదు. నీ ఎదురుగుండా పరమ సౌందర్యంగా కనపడుతున్నటువంటి ఒక శ్రీమూర్తి యందు కామాక్షి పరదేవతని చూసి సంతోషించు, తప్పు కాదు. కానీ చూడకూడని చూపు చూడకు. చూసే కంటి వల్ల కాదు పాపం, చూడకూడని భావనతో మనసు కంటితో కలిస్తే పాపం. ఇది దిద్దడం ధర్మం. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం ధర్మం. ధర్మం మనకు మారు పేరు భక్తి. నిజానికి ధర్మమే భక్తి. నేను మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఎందుకంటే ఉపన్యాసాలు పెట్టిందే ధర్మ ప్రచార పరిషత్, ఆ ఒక్కటి నేను వదిలేసినాడు ఉపన్యాసానికి అర్థమే లేదు.
ధర్మము అన్న మాట ఎంత గట్టిగా ఉంటుందంటే ఈశ్వర ప్రీతికి భక్తియే కదండి కారణం. ఈశ్వరుడు దేనికి వశపడతాడు? భక్తికి వశపడతాడు. నేను తులసిదళాలు పట్టుకొచ్చి పూజ చేస్తే ఆయన వశపడతాడంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదు. వెంకటేశ్వర స్వామి చెప్పారు, నాకు ఇది ఆవెక్కర్ల ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తి భావేన తం రక్షామితి మత్తన. ఒరే ఒక్క తులసి దళం చాలువా, ప్రీతితో ధార్మికంగా బతికి నా పాదాల మీద వేయి, నీ వెంటనే పరిగెడతానన్నాడు ఆయన భవిష్యోత్తర పురాణం. అది నీ భక్తికి చిహ్నం అంతే. అసలు కావలసింది ధర్మం. నాకే 2 కొడుకులు ఉన్నారనుకోండి, నాన్న ధార్మికంగా బతకండి, ధార్మికంగా బతకండి. నేను చెవు కోసుకు చెప్పాను. ఒక కొడుకు పరమ ధార్మికంగా జీవిస్తూ వాడికి వచ్చిన దానితో తృప్తిగా బతుకుతున్నాడు. ఒకడు నేను చెప్పిన మాట కాదని అధార్మికంగా బతుకుతున్నాడు. నేను చెప్పినట్టు బ్రతుకుతున్నటువంటి కొడుకు 2 వేళ్ల అంచున్నటువంటి ఒక చిన్న పంచె తీసుకొచ్చి నాన్నగారు షష్ఠిపూర్తికి కట్టుకోండి అని ఇచ్చాడు. నేను చెప్పినట్టు బ్రతకని కొడుకు గండభేరుండ అంచున్న పంచె తీసుకొచ్చి పెట్టాడు. ఏ పెద్ద అంచుందని నీ చెప్పిన మాట వినకుండా బ్రతుకుతున్న కొడుకు తెచ్చిన పంచె చూసి మురిసిపోతానా? నీ చెప్పినట్టు బ్రతుకుతున్న 2వ కొడుకు తెచ్చిన 3 వేళ్ల అంచు పంచె కట్టుకుని మురిసిపోతానా? దేనికి మురిసిపోతాను? నీ చెప్పినట్టు ఎవడు మాట విన్నాడో వాడికి మురిసిపోతాను. భక్తి అన్న మాటకు అర్థం ధర్మమే. ధర్మమే భక్తి. ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడికి నాశనం అన్నది ఉండదు. భగవంతుని యొక్క కృపకు కారణమేది భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్ననాడు ఈశ్వరుడు వశవర్తి అయిపోతాడు. నా మాట బాగా పట్టుకోండి, అనుగ్రహించడం కాదు, వశవర్తి అయిపోతాడు. ఎంత కిందకి దిగొచ్చేస్తాడంటే ఆయన నాశాసనానికి ఆయన ఒడంబడిపోతాడంతే. అందుకే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు దీన్ని అనేక పర్యాయములు నిరూపించి చూపించాడు. అవతారములన్నీ ఎందుకు వచ్చాయంటే రాక్షస సంహారము కొరకు కాదని పొరపాటు మాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ మాట నిజం చెయ్యడం కోసం వచ్చాయి. ప్రహ్లాదుడు భాగవతంలో పరమభక్తి తత్పరుడు. పరమభక్తి తత్పరుడు ప్రహ్లాదుడు అని నేను అన్నప్పుడు దాని ఉద్దేశం ఆయన ఎప్పుడూ పూజామందిరంలో కూర్చొని పూజ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉంటాడనే కాదు. తన యందు అఖిల భూతములందు నొకభంగి పరహితత్వంబున పరకువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు దైవతములంచు గురువుల తలచువాడు సగుల ఎడ సోదర స్థితి జరుపువాడు లీలలందును మర్యాద ఉన్నవాడు అని ఆ ప్రహ్లాదుడు లలితమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు అంటారు పోతన గారు. అంటే ఆయన భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడుంది అంటే తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. ఎవరైనా నన్ను అలా అంటే నేను ఎంత బాధపడతాను, కాబట్టి నేనెందుకు అనాలి అని ఒకరిని బాధపడతారా సంతోషిస్తారా అంటే ఆ స్థానంలో తనని పెట్టి చూసుకుంటాడు. ఒకళ్ళు ఆకలితో ఉంది అంటే తను తిని ఊరుకోలేడు. ఎందుకు ఊరుకోలేడంటే అయ్యో నాకు ఆకలిస్తే అది భావన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడుంది భక్తి? పూజామందిరంలో తులసితో పూజ చేయడం దగ్గర ఆగిపోలేదు, ఎదిగింది. తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున వరకువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనపడితే చాలు భృత్యుడు వంగి వంగి నమస్కరించినట్టు నమస్కరించాడు. తల్లి కనబడితే ఎంత భక్తితో ప్రేమ పొంగుతుందో అన్యకాంతల యందు అటువంటి భావన చేసేటటువంటి వాడు. లీలలందుల బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిబా. లలితమైనటువంటి మర్యాద కలిగినటువంటి వాడు, అన్ని గుణములు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు అన్నీ కలిపి ఎందులో చూసేవాడు? విశ్వమును చూసి దాని యజమానిని గుర్తించేవాడు. ఇది భక్తి అన్న మాట అసలు బాగా ఏర్పడడానికి కారణం. నేను అన్న మాటలు మరి మీరు జాగ్రత్తగా పట్టుకుతున్నారో లేదో నాకు తెలియదు. విశ్వనాథుడు కళ్ళకెక్కడ కనపడతాడండి? కంటి ఎదురుకుండా కనపడతాడా భగవంతుడు? కానీ వస్తువుని చూసి యజమానిని పట్టుకోవాలి. నాకు ఒక పెద్ద హర్మ్యం కనపడింది అనుకోండి, వెళుతున్న వాడిని ఆగిపోయా, బా ఎవరు కట్టించారండి అంటానా అన్నా? భవనాన్ని చూస్తే యజమానిని అడిగాను, బొమ్మని చూస్తే చిత్రకారుడు ఎవడని అడిగాను, సభా ప్రాంగణం అందంగా ఉంటే ఎవరు తయారు చేశారండి ప్రాంగణాన్ని అని అడిగాను.
కంటి ఎందు ఒక కంటి ముందు వస్తువు ఉందంటే దాని వెనక దాన్ని చేసిన వాడు ఒకడు కంటికి కనపడకుండా ఉన్నాడా లేదా? వాడు ఎవడని అడుగుతున్నావా లేదా? వాడు నీకు కనపడకుండా ఎక్కడో దాక్కుంటే చేసి కనపడలేదు కాబట్టి దొంగ. ఇంత విశ్వాన్ని నిర్మాణం చేసి కనపడకుండా ఇక్కడ వచ్చి దాక్కున్నావా అని అన్నమయ్య పొంగిపోతే గురి తిరిగిన దొంగ గూ వాడు గుడిలోనే దాగేనే గూ. ఆ పొంగు లేనప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి ఏమిటి ప్రయోజనం నీకు? కాబట్టి విశ్వాన్ని చూసి విశ్వనాథుడిని అడగాలి, ఎవరండి దీన్ని నిర్మాణం చేసిన వాడని అడగాలి. అలా అడిగితే ఇప్పుడు వెంటనే కనపడతాడు. ఇది ప్రహ్లాద భక్తి. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంభానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. విశ్వాన్ని విరిచి విశ్వనాథుని యందు రమించాడు. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతూ పరవశించిపోయాడు భగవంతుని యందు. అదేంటంటే మంచినీళ్ళు తాగుతూ పరవశించిపోవడం ఏంటి అంటే, ఈశ్వర కళ్ళ ముందు నీ చూస్తున్నా ఇందులో నీళ్ళు అయిపోయాయి అన్న విషయం నాకు తెలియదు. నీళ్ళు అయిపోతే ప్రాణం పోతుంది. నీళ్ళు ఇందులో అయిపోయాయిరా ఓడి పిచ్చాడా, 2 గంటలు అరిచావు కాసి నీళ్లు పోయి ఇందులో అని దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర దాహం రూపంలో ఉపకారం చేశారా? అగ్ని పైకి లేస్తుంది, నీరు కిందకెడుతుంది. నీరు పైకి వెళ్ళి అగ్ని కిందకి వెళ్ళింది అనుకోండి, వంట ఎలా చేసుకుంటారు? నీళ్లు కడుపులోకి ఎలా పెడతాయి? దాహం తీరాలనుకోండి, నీళ్లు పైకి వెళ్ళడం మొదలెట్టాయి అనుకోండి, అసలు దాహం ఎలా తీరుతుంది? ఈశ్వర నీరు తొందరగా కిందకెళ్ళేటట్టుగా గుణాన్ని పెట్టి తొందరగా కిందకెళ్ళాలి కాబట్టి కడుపు కిందెట్టావా? కడుపు తల దగ్గర పెట్టి తల కడుపు దగ్గర పెట్టి నీళ్లు కిందకెళ్ళేటట్టు ఉంచానంటే పై వరకు నీళ్లు నిండడానికి ఎన్ని నీళ్లు పట్టుకోవాలి ఒక్కొక్కడు శరీరంలోకి? దాహం తీరాలంటే అంత కష్టం. ఈశ్వర ఏమి నిర్మాణం! కడుపు ఇక్కడ పెట్టి చటుక్కు నీళ్లు తాగితే కంఠంలోంచి వెళ్ళి దాహం తీరేట్టు ప్రాణం నిలబడేటట్టు చేశావా? నీళ్ళు అయిపోయాయని చెప్పావా? నీళ్లు నువ్వు సృష్టించావా? గాలి అంతటా ఉండాలా? భూమి కదలకూడదా? నీళ్ళు ఎక్కడో ఉండిపోతే మాకు దొరకమని ప్రవహించి వచ్చేట్టుగా అనుగ్రహించావా? మంచినీళ్లు తాగుతూ ఉంటే ప్రహ్లాదుడికి భగవంతుడు గుర్తొచ్చి మంచినీళ్లు మరిచిపోయి విశ్వనాథుడి యందు రమించేవాడు. నీకు ఈశ్వరుడి దర్శనం చేయడానికి, ఈశ్వరుడి యందు రమించడానికి విగ్రహాలక్కర్లేదు, భావనలు ప్రధానం. నేను మొదట్లో చెప్పిందని భావన చేత భక్తి పండుతుంది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, అన్నం తింటూ తలుచుకునేవాడు. ఈశ్వర ఒక ఓషధి అంటారు వేదంలో. ధాన్యం ఇలా వేస్తే గుప్పెడు ఇన్ని ధాన్యం, ఇంత ధాన్యం వస్తుంది. ఈశ్వర బియ్యం ఎలా ఉడుకుతాయి? పాత్రలో నీళ్లు పోసి పెడితే ప్రతి బియ్యపు గింజ అన్నం అయిపోయిందిరా అని కుక్కర్ కూత వేస్తోంది. ఒక బియ్యపు గింజ మెతుకవ్వకుండా ఉండట్లేదు. అందులో వంకాయని ఉడికించి తెచ్చి కలుపుకుని నోట్లో పెట్టుకుంటే ఇంత మృదువైన నోట్లో అంత కఠినమైన పలువరస అని నవ్వుతుంటే మెత్తటి నాలుక తొయ్యడమా? పళ్ళ కింద నాలిక పడకుండా దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉన్నాయా? మొదటి నుంచి ఈశ్వరుడు అలా తర్ఫీదు అలవాటు చేశాడా? మాట్లాడడానికి అనుగ్రహించావా? మెత్తగా నవలడమా? అది కంఠంలోకి జారిపోవాలి కాబట్టి మళ్ళీ లాలాజనంలోంచి మ్యూకస్ టైలిన్ను పుట్టడమా? అది మళ్ళీ నాలోంచే రావడమా? ఏమిటి అద్భుతం! మళ్ళీ అదేదో కష్టపడి శరీరం కోసం తినడం కాదు, రసాంకురములను పెట్టి రుచి తెలుసుకుని సంతోషపడేటటువంటి అవకాశమా? ఈశ్వరా నేనేమిచ్చి నీకు రుణం తీర్చుకోను, ఎంత సుఖాన్ని ఇచ్చావు. ఒక ముద్ద అన్నం తింటే ఈశ్వరుడు కనబడ్డాడు, గుక్కెడు నీళ్లు తాగితే ఈశ్వరుడు కనబడ్డాడు. నేను ఆ పద్యం అంతా చెప్తే వారకూడదు. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఇప్పుడు ఆయనకి విశ్వం గుర్తు రావట్లేదు, విశ్వనాథుడు గుర్తొస్తున్నాడు. ఎందుకని? చూసిన విశ్వంలోంచి యజమానుని అడుగుతున్నాడు. అది సుఖబ్రహ్మ భాగవతంలో ప్రారంభం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే మొదలుపెట్టాడు. అసలు విశ్వం అదొక్కటేరా విష్ణు సహస్రనామం, మిగిలిన 999 వ్యాఖ్యానాలు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం, 2 లేవు. విశ్వం విష్ణు సుఖబ్రహ్మ యొక్క ప్రతిపాదనదే. కాబట్టి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇప్పుడు ఇక్కడ ఉన్న పదార్థాన్ని పట్టుకుని పదార్థాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడూ భగవంతుని యందు రమించిపోయేవాడు. తద్విరుద్ధం తండ్రి హిరణ్యకశిపుడు. కనబడ్డవన్నీ నాకు కావాలంటాడు. ఇది పాషాణం, కామం, ఇది కరగదు. అది పంచదార, కరిగిపోతుంది. అందుకే ఆ ఆనందానికి అలవాటు పడిన వాడు హిరణ్యకశిపుడిగా బ్రతకమంటే నేను బ్రతకనన్నాడు.
మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలదనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్యపాదార బింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతీతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు దేయునేల. ఇది ప్రహ్లాదుడు. మందార మకరంద మాధుర్యమున తేలు. నాన్న నువ్వు అన్నీ ఏవో సంపాదిస్తే సుఖమంటున్నావు, తప్పు. అసలు సంపాదన ఎందుకు? అవసరం వచ్చింది. అవసరం ఎవరిస్తారు? ఈశ్వరుడు ఇస్తాడు. భయకృత్ భయనాశన, భయాన్ని సృష్టించేవాడు వాడే, భయం పోగొట్టేవాడు వాడే. నీకు భయం ఎందుకు? కాబట్టి నాకు అవసరాన్ని కల్పించేవాడు వాడే, అవసరం తీర్చేవాడు వాడే. నా కూతురు పెళ్లి వయస్సుకు వచ్చేట్టు చేసేవాడు వాడే, పెళ్లికి సంబంధం తెచ్చేవాడు వాడే, పెళ్లి జరగడానికి కావలసింది ఏర్పాటు చేసేవాడు వాడే. మధ్యలో కీర్తికి తీరు, ఇంతమందికి భోజనాలు పెట్టేది తీరండి. కాబట్టి వాడు అసలు వెనక. వాడు ఉండగా నాకు భయం ఎందుకు? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమరణరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానకు విభుతలంతు అంటారు గజేంద్ర మోక్షణంలో. వాడు వెనక ఉండి అన్నీ నడిపిస్తున్నాడు. దేని గురించి బెంగ నీకు? భక్తి ఉన్నప్పుడు ఏదో ఎప్పుడు మందార మకరంద మాధుర్యముల తేలు, పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద మానేసి ఏవో అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? అలాగే ఏదో ఆ చంద్రుడి యొక్క కాంతుల్ని తినడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచు తినడానికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? భగవంతుణ్ణి నమ్ముకుని వాడు ఉన్నాడు, వాడు రక్షిస్తాడన్న భావనతో, వాడు ఉన్నాడన్నది అనుమానం కాదు నాన్న. వాడు ఉన్నాడు కాబట్టే భూమి జరుగుతోంది, వాడు ఉంది కాబట్టే రాత్రింబవళ్ళు వస్తున్నాయి, వాడు ఉన్నాడు కాబట్టే నేను తిన్న జరుగుతోంది, వాడు ఉన్నాడు కాబట్టే ఊపిరి తీసి విడిచిపెడుతున్నాను. నేను ఊపిరి తీసి నేను విడిచిపెడితే చచ్చిపోయిన వాళ్ళందరూ చేతకాక ఊపిరి ఆపుకున్నారా? కాదు కదా. యావత్ పవనో నివసలిదేహే తావత్ కృత్యతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే అంటారు మోహముగ్రంలో శంకర భగవత్పాదులు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టానంటే నా ప్రజ్ఞ కాదు, వాడి ప్రజ్ఞ. అది ఆగిపోవాలని వాడు నిర్ణయం చేస్తే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కాబట్టి వాడు ఉన్నాడని నమ్మి బ్రతకడంలో సంతోషం ఉంది నాన్న. ఇలా ఎందుకు బతుకుతావు? కాబట్టి వద్దు, నా మాట విను. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాక కమలేశి చూడని కన్నులు కన్నులే తనుకుట్యజాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయోగుతోడి పశువు కాక. ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఒకటి కాదు నాన్న. ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడి కొడకుని ఉపయోగించడం మర్యాద నాన్న. ఏది చేస్తున్నా ఇది ఈశ్వర కార్యమని నేను దానికి సేవకుండని చెయ్యి. నువ్వప్పుడు ధన్యుడవు, నీ జీవితమే ప్రసాదం. పులిహార పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గరికి పట్టుకెడుతున్నాను అనుకోండి పులిహార, ఈశ్వరుడికి చూపించి తెచ్చామనుకోండి ప్రసాదం. అప్పుడు అందులో పులుపు ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా? అలాంటి ప్రసక్తి ఏమి ఉండదు. అది ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుంటాం. చేసిన ప్రతి పని ఈశ్వరుడికి చెప్పి ఈశ్వరుడి కొరకు బ్రతికిన వాడి జీవితం ఈశ్వర ప్రసాదం. కాబట్టి ఇప్పుడు వాడి నోరు గోష్ఠం అవుతుంది. గోష్ఠం అంటే ఈ లోకంలో 2 పవిత్రమైనటువంటి ప్రాంగణాలు, ఒకటి గోశాల, రెండవది ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే వచ్చేటటువంటి నోరు. గోశాలలో కూర్చోవడం ఎంత పవిత్రమో అటువంటి వాడి నోట్లోంచి వచ్చిన వాడి మాట అంత పవిత్రం. అందుకే 2 గోష్ఠములే. గో అంటే వాక్కు, వాక్కులు తిరుగుతాయి కాబట్టి ఆ నోట్లో అది గోష్ఠం అవుతుంది. కాబట్టి నాన్న ఎందుకు నాన్న అలా బ్రతుకుతానంటావు? వద్దు. అచ్చపు చీకటంబడి గృహప్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్పిత చెర్విణులైన వారికి జచ్చర పుట్టునే ఎలా పుడుతుంది నాన్న? ఎప్పుడు పుట్టి చచ్చి సంసారపు చీకట్లోనే తిరుగుతాననుకున్న వాడికి హరిభక్తి ఎందుకు అవుతుంది నాన్న? ఇవన్నీ ఉండిపోయేవి అనుకుంటున్నావేమో. ఈ సుఖాలు నమ్మకు నాన్న. భగవంతుని యొక్క అనుగ్రహం అని అనుభవించు, నువ్వు బాగుపడిపోతావు. అనుభవించద్దని ఈశ్వరుడు అనలేదు, అనుభవించేది ఈశ్వర ప్రసాదం అని అనుభవించు. ధార్మికంగా అనుభవించు, తప్పురా. అందుకే అంధేందూదయములు, మహాభగిర శంకారామములు, మూక సద్గ్రంథాఖ్యాపనములు, నపుంసక వధూకాంక్షలు, కృతజ్ఞావళి బంధుత్వంబులు, భస్మ ద్రవ్యములు, క్రోడ సద్గంధంబులు, హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారములు అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న ఇలాంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా? వాడొకడు ఉన్నాడని నమ్మకుండా మనుష్యుడై ఉండి కూడా బ్రతికిన బతుకు ఎటువంటిదంటే అంధేందూదయములు. పుట్టుగుడ్డు వాడికి వెన్నెల చూపిస్తే ఏమర్థం అవుతుంది నాన్న? మహాభగిర శంకారామములు, పుట్టు చెవిటి వాడికి శంఖం ఊస్తే ఏం అనుభవిస్తాడు నాన్న?
అలాగే మూక సద్గ్రంథాఖ్యాపనములు, మంచి గ్రంథాన్ని చదివించి మూగవాణ్ణి తీసుకొచ్చి ప్రవచనం చేయమంటే ఏం చేస్తాడు నాన్న? కృతజ్ఞావళి బంధుత్వంబులు, చేసిన ఉపకారం మర్చిపోయి ప్రత్యుపకారం చేయడం చేతకాని వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి నాన్న? నపుంసక వధూకాంక్షలు, నపుంసకుడుకున్నటువంటి స్త్రీవాంఛకి ప్రయోజనం ఏమిటి నాన్న? భస్మద్రవ్యములు, యజ్ఞం అయిపోయింది, హోమగుండంలో బూది మాత్రమే ఉంది, అప్పుడు స్వాహ అంటూ పదార్థం ఇస్తే ఉపయోగం ఏమిటి నాన్న? భక్తి లేని బతుకు అటువంటిది నాన్న అన్నాడు. చివరికి ఇద్దరి మధ్య వాదన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఉన్నాడని బ్రతుకుతున్నాడు ప్రహ్లాదుడు, వాడు లేడని బ్రతుకుతున్నాడు హిరణ్యకశిపుడు. ఇదే భక్తికి భక్తి లేదన్న మాటకి మధ్యలో వచ్చేటటువంటి సంగ్రామం. ఆయన అన్నాడు, ఒరే ఉన్నాడని నువ్వు అంటున్నావు, అసలు వజ్జలు చెప్పని ఈమతి మజ్జాతుడవైన నీకు మరియవ్వరిచేను జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగనామ్రోల. నీకు గురువులు చెప్పలేదు ఈ పాఠాలు, నీ అంత నువ్వు చెప్తున్నావు. ఎవరు చెప్పారు ఉన్నాడని? ఏది ఎక్కడున్నాడో చెప్పు. ఆయన అన్నాడు, ఎక్కడున్నాడంటాడేంటున్నా? అదే మళ్ళీ పిచ్చి ప్రశ్న. ఒక చోట ఉండేవాడు కాడు. ఇందుగలడందులేడిది సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. ఇది భక్తికి మూలం. భక్తి అంటే పూజామందిరంలోకి వెళ్ళి అద్భుతంగా స్తోత్రాలు మంత్రాలు అన్నీ చదివేసి బయటికి వచ్చి పనికిమాలిన పనులన్నీ చేసేయడం కాదు. అది రావణ భక్తి. నియుజ్యమానాస్తు గజాసుహస్త సకేశరాశ్చొప్పల పత్రహస్త బభూవ దేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి రామాయణం సుందరకాండలో. పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని సువర్ణ భాండములతో పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తిని రావణుడు పూజ చేస్తాడు. అక్కడ లక్ష్మీదేవికి పూజ. బయటికి వచ్చి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు. ఎక్కడుంటుంది లక్ష్మి? గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవిని చూడడం పరమతేలిక. ప్రతి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది లక్ష్మీదేవి ఎన్ని ముఖాలతో కూర్చుంది. కాబట్టి నువ్వు చూడగలిగిన నేత్రం ఉంటే లక్ష్మి సీతమ్మయ్యే. ఎవరి భార్య అయినా లక్ష్మీదేవే, యథార్థానికి నీ భార్యతో కలిపి. గృహలక్ష్మి గృహే గృహే. కానీ పుష్పక విమానంలో లక్ష్మీ పూజ, బయటికి వచ్చి స్త్రీలని వేధించడం ఎలా భక్తి అవుతుంది? ఎందుకు చేయగలిగాడు అలా? అంటే అక్కడికి వెళ్ళి నేను పూజ చేసేస్తే చాలు, ఆయన చాలా అమాయకుడు. కొంతమంది పనికి మాలిన మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. భోళాశంకరుడు అండి ప్రార్థన చేసేస్తే దొరికిపోతాడండి. అంత వెర్రివాడు ఏం కాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎప్పుడు ఎంతమందిని తీసేయాలో ఆయనకి తెలుసు బాగా. అందుకే మహానుభావుడు కనుకనే భక్తికి ఒక్కదానికే వశుడవుతాడు. అలా వశుడయ్యేటటువంటి హృదయం ఉన్నవాడు కాబట్టే భక్తి అన్న మాటలో ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను చేసే పనులన్నీ దేనికి? రేపు పొద్దున్న పూజా మందిరంలో కూర్చోడానికి అర్హత పడదు. నేను ఇవాళ చెయ్యకూడని పని చేశాననుకోండి, రేపు పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నేనే మీ ఇంటికి వచ్చాను అంటే ఏదో ఉదాహరణకి చెప్తున్నాను సుమా, నేనే అలా పూజ చేయమని కాదు. ఏదో నా పాదాల మీద నీళ్లు పోద్దాం అనుకున్నారు. ఎలా పోస్తారు? నేను ఇలా పాదాలు పెడితేనేనా మీరు పోయడం? అబ్బాయి వద్దండి నేను పంచెలో పెట్టుకున్నాను అనుకోండి, పంచె మీద పోసేస్తారా? పొయ్యరుగా. ఈశ్వరుడి పాదాల మీద పాదయోహో పాద్యం సమర్పయామి అందాం అనుకున్నాను అనుకోండి, వాడు వెంటనే ఇలా పెట్టాలి పొయ్యరా నీళ్ళని. ఎందుకని? ప్రసన్నుడవ్వాలి. రే నీ చేతి పూజ అందుకోవడం నాకు అంత సంతోషం. దేనికి సంతోషిస్తారు? నిన్న నువ్వు అలా బతికావు కాబట్టి ఇవాళ పాదాలు చదువుతారు. రోజు అలా పాదం చాపాలి నీకోసం. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఏకన్యంచరతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం అన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేవ దిశేదుషిం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతి అన్నారు. మంగళాచారణపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.